సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడైన మనందరి తండ్రి భూమి ఆకాశాలను కలిగించి అందులో మనకు బ్రతుకునిచ్చి ఆ బ్రతుకులో ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు దేవునికి మన అందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తల్ల ఉంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడ, సైన్యములకు అధిపతి అయిన దేవ, భూమిని ఆకాశమును అందున్న సమస్తాన్ని సృజించి మీ పిల్లలైన మా పాదాల కింద చేర్చి కంటికి రెప్పలా మమ్మల్ని కాపాడుతూ ఎన్నో విపత్తులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో అవాంతరాల మధ్య, ఎన్నో ప్రమాదాల మధ్య మమ్మల్ని కాపాడి సజీవంగా ఉంచి మరొక మీ కుమారుని పునరుద్ధాన దినాన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామమును ఘనపరచుటకు మంచి ఆరోగ్యముతోనూ ఆయుష్తోనూ మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామమును ఘనపరిచాము. అదే రీతిలో తండ్రి, ఇంకా మేము మరింతగా క్రీస్తులో ఎదిగి సంపూర్ణులుగా ఉండటానికి కావలసిన జ్ఞానవాక్కులు మాకు ప్రసాదించమని బోధిస్తున్న నన్ను మరుగుపరిచి మీ వాక్యపు వెలుగులోనికి మీ పిల్లలను నడిపించగలిగే సామర్థ్యాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగే హృదయము, పాటించగలిగే ప్రవర్తన మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం గత 3 వారాలుగా ఒక అంశాన్ని ఆలోచిస్తున్నాం. దేవుని పిల్లలైన మనకు దేవుడు అపజయాలని అనుగ్రహించడానికి, అనుమతించడానికి కారణాల్లో 3 కారణాలు మనం ఆలోచించాం. చెప్తారు ఎవరన్నా 3 కారణాలు? మరింత జ్ఞానవంతులుగా చేయటానికి, మరింత వినయ మనస్కులుగా చేయటానికి, మరింత దయగలి వారినిగా చేయటానికి, ఈరోజు పరిపూర్ణులుగా చేయటానికి. దేవుడు తన పిల్లలైన వారిని పరిపూర్ణులుగా చేయటానికి. దేవుడు ఈ బ్రతుకిచ్చింది జీరోలో ఉన్న మనల్ని దైవాలుగా తయారు చేయటానికే ఇచ్చాడు భూమి మీద. కానీ దేవుడిచ్చిన ఈ బ్రతుకుని దైవాలుగా మారకపోగా దయ్యాలుగా మారిపోతున్నాం. ఈ బ్రతుకు అనేది ఒక పరీక్ష. భూమి మీద మానవ బ్రతుకు ఒక ఎగ్జామ్. ఈ పరీక్ష అన్న విషయం మనకు తెలియకుండా మనం ఏదో పుట్టాం, పని చేయాలి, సంపాదించాలి, బతకాలి అన్నట్టు బ్రతుకు కోసమే పని చేసుకుంటూ, పని కోసం బ్రతుకు, బ్రతుకు కోసం పని అన్నట్టుగా మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టుగా ఈరోజు మనిషి బ్రతుకుతున్నాడు. కానీ కోటాను కోట్ల జీవరాశుల్ని దేవుడు, అవి దేవుని పని చేస్తుంటే వాటిని పోషిస్తున్నాడు. మనం ఏ జంతువుకి, ఏ పక్షికి, ఏ పురుగుకి మనం ఆహారం అందించట్లా, దేవుడే వాటిని పెంచి పోషిస్తున్నాడు. మరి ఇన్ని జీవరాశులు పోషిస్తున్న దేవుడు ఆయన స్వరూపం, ఆయన పోలికలో పుట్టించిన నన్ను ఎందుకు బతికించడు, పోషించడు అనే ఆలోచన మనిషికి రాకుండా, సంపాదించాలి, రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి, ఇవి లేకపోతే మాకు మనుగడ లేదు, బ్రతుకు లేదు అన్నట్టుగా వాక్యం తెలిసిన వారు బ్రతకటం మరి విడ్డూరంగా ఉంది. తెలియని వారు బతుకుతున్నారంటే వాళ్ళకి లోకాశలు ఉన్నాయి. సాతానుకు అబంధ హస్తాల్లో ఇరుక్కుపోయారు కాబట్టి వాళ్ళకి తెలియదు, వాడు బతుకుతారు అంతే. బతుకెందుకురంటే సంపాదించడం కోసం. ప్రపంచంలో దేవుడిచ్చిన జ్ఞానంతో ఎంతో తెలివిని ప్రదర్శించి ఈరోజు ఎన్నో అద్భుతాలు సృష్టించగలుగుతున్నారు శాస్త్రవేత్తలు అనేవాళ్ళు. శాస్త్రవేత్త కాకపోయినా కొంతమంది మేధావులు దేవుడిచ్చిన జ్ఞానంతో
ఎన్నో ఆవిష్కరణలు చేస్తూ చివరికి టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారు. అందులో ఈ మధ్య అందరికంటే గొప్పగా మనకు కనపడుతున్న ఒక వ్యక్తి ఎలాన్ మస్క్ అని. ఆయన మరి పేద కుటుంబంలో నుంచి వచ్చి ఈరోజు నాసా శాస్త్రవేత్తలు సైతం సాధించలేని అద్భుతాలు మరి తన దేవుడిచ్చిన మేధాశక్తితో సాధించగలుగుతున్నాడు. మన ఇండియాలో ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళటానికి 16 నుంచి 18 గంటల సమయం పడుతుంది. అలాంటిది 40 నిమిషాల్లో అమెరికా నుంచి ఇండియాకి కానీ లేదా అమెరికాలోంచి ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా గంటలోపు నేను చేర్చగలను అనే ప్రతిపాదిక ఆయన ముందుకు తెచ్చాడు. అలాగే భవిష్యత్తులో కూడా సిమ్ లేకుండా, ఛార్జింగ్ అవసరం లేకుండా, నెట్వర్క్ అంతకంటే అవసరం లేకుండా ఫోన్ తయారు చేయబోయే టెక్నాలజీని ఆయన కనిపెడుతున్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్పానంటే, కాసేపు దేవుడిని పక్కన పెడితే మనిషి దేవుడిచ్చిన జ్ఞానంతో ఎన్నో సాధించి మరి అభివృద్ధి పదంలో ముందుకు కనపడుతున్నాడు. కానీ ఇది కేవలం భూమి మీద బ్రతుకు వరకు మాత్రమే. భూమి మీద ఈ బ్రతుకును చాలించిన తర్వాత అసలైన బ్రతుకు, అనంతకాలం ఉండే బ్రతుకు దేవుని దగ్గర ఉండాలి అనే ఆశతోనే దేవుడు భూమి మీద ఈ బ్రతుకిచ్చాడు. ఈ బ్రతుకు పరమార్థం మనిషి తెలియక మనిషి ఇదిగో రకరకాలుగా బ్రతుకు తెరువు కోసం, డబ్బు సంపాదన కోసం రకరకాల కార్యక్రమాలు చేస్తూ, రకరకాల పనులు చేస్తూ డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుడు భూమి మీద మనకు బ్రతికిచ్చింది ఎందుకంటే దేవుళ్ళుగా మనల్ని తయారు చేయటానికి. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35 వచనాలు చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35 వచనం. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారునని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములకు పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? మీరే దైవాలు అవుతారు. దేవుని వాక్యానుసారంగా బతికితే దైవాలు అయిపోతారు. ఏమంటే మనుషులు దైవాలుగా మార్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారంట. మనుషులు దైవాలుగా మారాలంటే మనుషులకు కావలసిన విద్య లోక సంబంధమైన విద్య కాదు. ఈ లోక సంబంధమైన విద్య మనల్ని భూమి మీద బ్రతుకు తెరువు కోసం బ్రతకటానికి ఉపయోగిస్తుంది. ఎలన్ మస్క్ అనే ఆయన లోక సంబంధమైన జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఇది ఇంకా ఆయన కుబేరుడు అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఎవరూ సాధించలేని టెక్నాలజీ తను సాధించి ఎక్కువ డబ్బులు సంపాదించుకోవటానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ డబ్బు అతను తీసుకెళ్ళలేడు. ఏదో ఒకరోజు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ దేవుని ఈ మహోన్నతుడైన దేవుని విద్య మనం నేర్చుకుంటే, అందుకే సంఖ్యాకాండం 24:16 అంటాడు, ఇది మహోన్నతుని విద్య అంటాడు. మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త అంటాడు. లోక సంబంధమైన విద్య మనల్ని భూమి మీద బతికించడానికి ఉపయోగపడితే, పరలోక సంబంధమైన విద్య భూమి మీద బ్రతుకును ప్లస్ పరలోకంలో బ్రతకడానికి ఉపయోగపడుతుంది. చదవండి మాట. సంఖ్యాకాండం 24:16 వచనం. దేవవాక్కులు వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య. ఈ విద్య ఎక్కడికి చేరుస్తుంది చెప్పండి? ఎక్కడికి చేరుస్తుంది? పరలోకం. ఈ విద్య మనకు అవసరం లేదండి. ఒక ఆరాధనకు వస్తే ఇక అమ్మయ్య దేవుడికి నాకు ఈ రోజుతో రుణం తీరిపోయింది అన్నట్టు జంపు జలాని మళ్ళీ కనపడరు. ఎక్కడ అమ్మయ్య పరలోకం వచ్చేసినట్టని ఫీల్ అయిపోతారు. మొదటి వర్తమానంలో విన్నాం, సహోదరులు ఐక్యత కలిగి ఉండాలంటే కలిసి ఉండాలా? ఆదివారం గంట కలిసి ఉంటే సరిపోద్దా?
కలిసి ఉండాలి, పరిచర్యలో కలిసి ఉండాలి, మిగతా ఆరాధనలో కలిసి ఉండాలి, ఎక్కడ సువార్త సభ జరిగినా, ఎక్కడ కుటుంబ ప్రార్థన జరిగినా కలిసి ఉండాలి. నువ్వు పనిలోనే కలిసి ఉంటే ఇంకా ఐక్యత ఏడ ఉంటుంది? సాతానుతో ఐక్యత, దేవునితో విముఖత, అంతే జరిగేది. కాకపోతే నేను ప్రార్థనకి వెళ్ళాను, వచ్చాను, ఆహా దేవుడు ఇస్తాడేమో పరలోకం అనే ఒక పేరాశతో బతుకుతాం అంతే. ఐక్యత కలిగి ఉండాలంటే ఖచ్చితంగా కలుస్తూ ఉండాలి, సహోదరులు సమావేశం అవుతూ ఉండాలి. అందుకే చెప్పాడు కదా అపోస్తుల కార్యాల గ్రంథంలో, అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం. సహవాసంలో ఖచ్చితంగా ఉండాలి. 365 రోజులు ఒక ఆదివారం కాసేపు గంట సహవాసంలో ఉంటే మనకేమీ రాదు. మిగతా విషయాల్లో కూడా ఒకరినొకరు పరామర్శించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకళ్ళతో ఒకళ్ళు ఐక్యత కలిగి ఉంటేనే, ఒకళ్ళ సమస్యలు ఒకళ్ళు పాలు పొందితేనే మనకు ఐక్యత ఉంటుంది. ఇది మహోన్నతుని విద్య నేర్పే విషయం. మనకి లోక సంబంధమైన విద్య ఏమి నేర్పిస్తుంది? నువ్వు ఎలా పనిచేయాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, వీటిని ఇంకా డెవలప్ ఎలా చేయాలి. ఎంత డెవలప్ చేసినా మొత్తానికి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవటమే. అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి జీరోగా వచ్చాడు. పశువుల తొట్టిలో పరుండబెట్టాడు, ఏమీ లేదు, జీరో. ఆయన ధనవంతుడు. ఇక్కడికి ఎలా వచ్చాడంట? దరిద్రుడుగా, జీరోగా వచ్చాడు. మహోన్నతుని విద్య నేర్చుకున్నాడు, పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. ఏ విద్య నేర్చుకున్నాడు? మహోన్నతుని విద్య నేర్చుకొని నేర్పించటానికి వచ్చాడు. ఆయన మాదిరి చూపించాడు. కాబట్టి మనమంతా పరిపూర్ణ స్థితిలోనికి ఎదగటానికే యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన వచ్చి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, కంప్లీట్ మ్యాన్. ఎవరంట? దేవుడు పరిపూర్ణుడు, ఆయనలో ఏ లోపం లేదు. కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండండి. ఉడతా భక్తి పనికిరాదు, అడపాదడప భక్తి పనికిరాదు. మనకు కుదిరినప్పుడు చేసే భక్తి పరలోకానికి చేర్చదు 100%. మిగతా సంఘాల్లో మీరు రండి, చెప్పినట్టు వినండి, వెళ్ళిపోండి, జై హింద్, ఇస్తే ఇవ్వండి. కానుకలు మాత్రం ఖచ్చితంగా ఇస్తే ఇవ్వండి కదా, ఇవ్వండి. ఇవ్వకపోతే మీకు పరలోకం లేదు. దశంభాగాలు ఇవ్వకపోతే శాపగ్రస్తులు. ఈ వార్తలే ఎక్కువగా వినపడుతుంది. కానీ నువ్వు పరిపూర్ణ స్థితిలోనికి రావాలి. జీరోగా పంపించాడు, ఏమీ తెలియని స్థితిలో తెల్ల పేపర్గా భూమి మీదకి మనల్ని పుట్టించాడు దేవుడు. చిన్నపిల్లల హృదయం ఎలా ఉంటుంది? వైట్ పేపర్గా ఉంటుంది. ఈ వైట్ పేపర్ మీద ఏమి రాసుకోవాలంటే మహోన్నతుని విద్య రాసుకొని ఆ విద్య ప్రకారంగా నీ జీవితాన్ని నడిపించగలిగితే కంప్లీట్ స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఆ స్థితి లేకపోతే ఖచ్చితంగా పరలోకం రాదండి. మనం అడ్జస్ట్ అవుతున్నాం అంతే. వెళ్ళపోతే వైద్య నాకు కుదరదు, నాకు అసలు అడ్జస్ట్ చేసిందే దేవుడు నిన్ను ఈ లోకంలో. దేవుడు ఈ లోకానికి పంపించిందే కోటాను కోట్ల మంది నేల రాలిపోతే, ఎన్నో కణాలు నేల రాలిపోతే నిన్నే తల్లి గర్భంలో అండంలో ప్రవేశింపజేసి నిన్ను బతికించింది ఎందుకు? నేల రాలిపోవటానికా, నరకానికి పోవటానికా? కాదు కదా. ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టం లేదు. పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళటానికే ఈ లోకానికి జీరోగా పంపిస్తే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మన పరిపూర్ణ స్థితికి వెళ్ళాలి. అందుకే శిష్యులకు చెప్తాడు. మళ్ళీ 17వ అధ్యాయము యోహాను సువార్త 23వ వచనం కూడా చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఆ మహిమను శిష్యులకి ఇచ్చా. అంటే ఎందుకు? వాళ్ళలో నేనున్నాను, నాలో నువ్వు ఉన్నావు. అంటే ఐకమత్యం చూడండి. యేసుక్రీస్తు వారేమో శిష్యుల్లో ఉన్నాడంట. వారి యందు నేనును నా యందు నీవును ఉండులాగున్నా. చదవండి. వారి యందు నేనును నా యందు నీవును, వారును కాదు. నా యందు నీవును అంటే తండ్రి యేసునందు ఉన్నాడు, యేసు శిష్యుల యందు ఉన్నాడు. ఇప్పుడు అందరం కలిసి ఏమయ్యాం? ఐకమత్యంగా ఉన్నాం. ఐకమత్యంగా ఉంటే
తండ్రి ఎంత పరిపూర్ణుడో కుమారుడు అంత పరిపూర్ణుడు, కుమారుడు ఎంత పరిపూర్ణుడో శిష్యులు కూడా అంత పరిపూర్ణుడు. మరి శిష్యులుగా చేయమన్నాడు కదా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వజనులను తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మిచ్చుచు వారిని ఏం చేయమన్నాడు? శిష్యులనుగా చేయండి. అప్పుడు శిష్యులు కూడా ఏమవ్వాలి? పరిపూర్ణులుగా అవ్వాలి. కానీ ఏమవుతున్నాం మనం? ఏమవుతున్నాం? ఆ మహిమను ఇచ్చాడంట, ఆ పరలోక మహిమను శిష్యులకు ఇచ్చాడంట. తండ్రి యేసు వారిలో జీవిస్తే, యేసులో తండ్రి జీవిస్తే, అందరం కలిసి ఐక్యంగా ఉంటే ఆ మహిమను యేసుక్రీస్తు వారి శిష్యులకి ఇచ్చినప్పుడు మనం పరిపూర్ణ స్థితిలోని ఖచ్చితంగా వెళతాం. వెళ్ళాలంటే వెసులుబాటు చేసుకోవాలి. సర్దుబాటే సిద్ధపాటు, సిద్ధపాటే సర్దుబాటు, దిద్దుబాటే సిద్ధపాటు అని చాలా విషయాలు నేర్చుకున్నాం. అయినా అడ్జస్ట్ చేసుకోకపోతే ఎలా ఇస్తాడు చెప్పండి పరలోకం? అడ్జస్ట్ చేసుకుంటేనే చాలా విషయాలు నేర్చుకోవాలి. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బైబిల్ క్లాస్కి వస్తే అర్థమైంది మీకు ఎన్ని నేర్చుకుంటున్నారు. అది మనకెందుకులే, వాళ్ళకు కుదిరింది వాళ్ళు వెళ్తారు. అంటే వాళ్ళు వచ్చేవాళ్ళు పని పాట లేనివాళ్ళు, మనమేమో విపరీతంగా తీసుకొని పని చేసేవాళ్ళం. అర్థమైందా? ఎక్కువ కూర్చుకున్న వాడికి ఎక్కువ మిగలలేదంట, తక్కువ కూర్చుకున్న వాడికి తక్కువ కాలేదు. అందరికీ దేవుడు సమానంగా ఇచ్చాడు. నువ్వు ఎగబడి సంపాదించినా ఆడ తీసుకెళ్ళేది ఏమీ ఉండదు. అర్థం చేసుకోండి. ఎందుకు చెప్తున్నాను? ఎవరి మీద ద్వేషంతో కాదు, పరలోకం రావాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. పని మీద పిచ్చితో దేవుడిని వదిలిపెడుతున్నారు. మీ ద్వారా మీ సంతానం, మీ పిల్లలు, మీ వారసులు మిమ్మల్ని చూసి ఎంతమంది చెడిపోతున్నారు తెలుసా? నీ వరకు నువ్వు బాగానే ఉంటున్నావు సర్దుకొని, నీ తర్వాత నీ పిల్లలు పాడైపోతున్నారు. నిన్ను చూసిన నలుగురు కూడా ఆయనే వెళ్ళలేదు, మేము ఎందుకు వెళ్ళటం, వెళ్ళకపోతే పెద్ద నష్టమేమీ లేదన్నట్టుగా ఉంది. నేర్చుకోవాల్సింది బోల్డ్ ఉంది బైబిల్లో, కానీ అదంతా నేర్చుకోలేకపోతున్నాం. నేర్చుకోవాలంటే సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. ఎవరు ఎప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేవాడు పాస్ అవుతాడా? బాగా అప్పుడప్పుడు వెళ్ళేవాడు పాస్ అవుతాడా? రెగ్యులర్గా వెళ్ళేవాడు పాస్ అవుతాడా? రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, బాగా చదువుకునేవాళ్ళు అమ్మో మా టీచర్ కొట్టిద్ది అని వెళ్ళడు. వాడు ఎందుకు వెళ్తాడు తెలుసా? లెసన్ పోయిద్ది, ఈ లెసన్ పోతే తర్వాత లెసన్ నాకు అర్థం కాదు అని ఆ పాఠం మీద ప్రేమతో వెళ్తాడు చదువుకునేవాడు. టీచర్ కొట్టిద్దని వెళ్ళేవాడు టీచర్కి భయపడినాడు అంతే, తల్లులకు భయపడి వెళ్తున్నాడు అంతే, వాక్య పాఠం మీద శ్రద్ధ పెట్టడు. అలాగే భక్తిలో మనం దేవుడు కొడతాడు, దేవుడు తిడతాడనే ఉద్దేశం కాదు. నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళటానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు. అసలు ఈ బ్రతికిచ్చిందే మనం పరలోకం వెళ్ళటానికి. పరలోకంలో హాయిగా ఆత్మలుగా కన్నాడు దేవుడు. ఆత్మలుగా కన్న దేవుడు మళ్ళీ శరీరాలు ఇచ్చి భూమి మీద ఎందుకు పంపించాలి? భూమిని కలిగించిందే మనకు పరీక్ష పెట్టడానికి. భూమి మీద మట్టి దేహాలు ఇచ్చిందే మనకు పరీక్ష కోసం పెట్టాడు. లేకపోతే ఈ దేహం ఇవ్వాల్సిన అవసరం లేదు, మన కోసం ఈ విశాలమైన ఈ భూమిని చేయాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద మట్టి శరీరాలు ఇచ్చి ఆ శరీరానికి ఒక ఆయుష్కాలం పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్లో నీకు ఇచ్చిన ఆయుష్కాలం నీ పరీక్ష సమయం. గుర్తుపెట్టుకోండి, పరీక్షా కేంద్రంలో ఎలాగైతే ఒక సమయాన్ని కేటాయించి ఎగ్జామ్ పెడతారో, ఈ భూలోకంలో ప్రతి మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం నీకు దేవుడు పెట్టిన పరీక్షా కాలం. ఈ పరీక్షా కాలం పూర్తయ్యేలోపు ఏమవ్వాలి? పరిపూర్ణులు అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి. నా తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులు అవ్వాలి. పాస్ మార్కులు 35 వస్తాయి మామూలు చదువులో, 35 అయితే పాస్ అవుతాయి. ఇక్కడ 35 పనికిరావు. అమ్మయ్య ఈ మంచి పని చేశాను, ఈ పరిచయం చేశాను, చందా ఇచ్చాను, పాట పాడాను, ప్రార్థన చేశాను, పాస్ చేస్తాడులే అనుకుంటే పొరపాటు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్న మోషే గారే చిన్న తప్పు చేస్తే ఫెయిల్ అన్నాడు. నువ్వు కనాను నో ఎంట్రన్స్ అన్నాడు. ఇది ఒక్క తప్పుకే కనాను లేదా? ఒక్క తప్పుకే అంత పని చేసి నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు సాత్వికుడైన మోషే గారికి ఆడ తికాణా లేకపోతే నీకు నాకు ఉంటుందా చెప్పండి? అజ్ఞాన కాలం, పైగా సూచి చూడనట్టుగా పోయే కాలంలోనే అంత స్ట్రిక్ట్గా ఉంటే దేవుడు, పరిపూర్ణమైన కాలం సొలొమోను కంటే జ్ఞాని అయిన యేసుక్రీస్తు వారు వచ్చి వెళ్ళిన కాలంలో ఉన్న మనకి 35 మార్కులు, 50 మార్కులు, 60 మార్కులతో పాస్ చేయడు. 100కి 100 ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే మనం పరిపూర్ణ స్థితిలోనికి వెళ్తాం. ఎందుకంటే మనం యూదుల్లాగా శరీర సంబంధంగా పుట్టిన వాళ్ళం కాదు.
ఆత్మీయంగా యేసుక్రీస్తు ద్వారా జన్మించిన వారు, కృప వలన వచ్చిన వాళ్ళం. మనం చేసిన క్రియల వల్ల మనకి ఈ బతుకు ఇవ్వాల దేవుడు, ఈ పరిశుద్ధత ఇవ్వాల. మనం చేసిన నీతి క్రియల వలన ఈ పరిశుద్ధత ఇవ్వాల. మనం పాపులు, అపరాధులు, దేనికి పనికి రాకుండా సాతాను మాయలో పడి వాడి క్రియలు చేస్తూ సాతాను బిడ్డలుగా బతుకుతున్న మనల్ని తన కుమారుడైన యేసుక్రీస్తు వారి విలువైన, నిష్కళంకమైన, నిర్దోషమైన రక్తంతో మనల్ని కొన్నాడు. ఆయన రక్తంతో దేవుడు కొన్నాడు. అంత విలువైన రక్తంతో కొనబడింది ఊరికినే మళ్ళీ లోకంలో పడి బతకటానిక? ఎందుకు అంత విలువైన రక్తాన్ని ఇచ్చి కొన్నాడు చెప్పండి? ఆయనలాగా మనం కూడా తయారవ్వాలని. అందుకే నా తండ్రి పరిపూర్ణుడు, నేను పరిపూర్ణుడు, కాబట్టి మీరు కూడా పరిపూర్ణులుగా ఉండాలని నా మహిమను వాళ్ళకి ఇచ్చానంటున్నాడు యేసుక్రీస్తు వారు. మహిమను ఎందుకు ఇచ్చాడు? కంప్లీట్గా మీరు కూడా కంప్లీట్ మ్యాన్స్ అవ్వాలి. అలా అయిన వాళ్ళకే ఖచ్చితంగా పరలోకం ఇస్తాడు. ఇందాక ఎఫ్ఎస్సి పత్రిక చదివించారు కదా, ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి. 4వ అధ్యాయం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి నుంచి చదువుదాం ప్రియులారా. అమ్మ, చదవటానికి తొందరపడొద్దు, వినటానికి వేగిరపడండి, చదవటానికి నిదానించండి. కాబట్టి మీరు ఏ బంధం? సమాధానం అని బంధం అంటే చెప్పండి, ఏదో పేరు కదా. సమాధానం అని బంధం అంటే నెమ్మది కాదు, ఏమీ కాదు. దేవునితో విరోధంగా ఉంది మన బతుకు. ఎప్పుడు? బాప్తిసం పొందకముందు దేవునితో విరోధంగా ఉంది. దేవునితో సమాధానం లేదు, దేవునితో కలిసి లేము. దేవునికి విరోధంగా బతుకుతున్న మనము యేసుక్రీస్తు ద్వారా సమాధానపరిచాడు. రోమపత్రికలో ఉంటుంది, తీయొద్దులండి. యేసుక్రీస్తు దేవునికి విరోధులుగా ఉన్న మనల్ని తన రక్తంతో ఏం చేశాడు? సమాధానపరిచాడు. ఇప్పుడు ఆ బంధం యేసుక్రీస్తు ద్వారా మనకు ఏర్పడింది. ఏ బంధం? సమాధానం అనే బంధం. దేవునితో శత్రుత్వం లేకుండా దేవునితో మిత్రత్వాన్ని యేసుక్రీస్తు వారు మనకు కలిగించాడు. కాబట్టి ఇప్పుడు ఆ బంధముతో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు యేసుక్రీస్తు వారి ద్వారా బంధం కలిగించాడు. అందుకే చెప్పారు, తొందరపడబాగండమ్మ, చదవద్దని. నేను చదువుకుంటాను, మీరు ఎవరు చదవద్దు. అర్థమైందా? సమాధానం అనే బంధంతో ఏం చేశాడు? ఆత్మ కలిగించు ఐక్యతను, ఆ బంధానికి రుజువుగా పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. ఆ బంధానికి రుజువుగా, సంచకరువుగా లేదా అడ్వాన్స్గా పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? దేవునితో ఎల్లప్పుడూ సమాధానంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి. దేవుడు, యేసుక్రీస్తు వారు, ప్రజలు, విశ్వాసులైన వారు అందరూ కలిసి ఎలా ఉండాలి? ఐక్యతగా. ఆత్మ ఎప్పుడు దేవునితో, యేసుక్రీస్తు వారితో ఐక్యంగా ఉండండి, ఐక్యంగా ఉండండి అని. దేవునితో, యేసుక్రీస్తు వారితో ఐక్యంగా ఉంటే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళతో ఐక్యత కలిగి ఉంటాం. ఐక్యత కలిగి ఉండే సమయంలో చెడగొట్టేవాడు ఉంటాడు. ఎవడు? సాతానుగాడు డైరెక్ట్గా వచ్చేవి చెడగొట్టడు. మనలోనే ఎవడో ఒకళ్ళలో ఏదో పురుగు తొలుగుతాడు. ఆ పురుగుతో మనలోనే మనకి చిచ్చులు పడతాయి. అందుకని ఆ సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుటయందు, అంటే దాన్ని కాపాడుకోవాలా? చెప్పండి, కాపాడుకోవాలా అంటే ప్రమాదం ఉందా? కాపాడుకోకపోతే బంగారం కాపాడుకోవాలా? ఈ వీధిలో పడేస్తావా? కాపాడుకోవాలి. ఎందుకు? దొంగలు ఉన్నారు, ఎత్తుకుపోయే దొంగలు ఉన్నారు. కాబట్టి అందులో కాస్త శ్రద్ధ పెట్టండి అంటున్నాడు. ఈ విషయంలో మనం శ్రద్ధ పెట్టం. ఎందుకంటే ఈ ఐక్యతగా ఉంటేనే పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళగలవు. అది పాయింట్. ఐక్యత లేకపోతే నువ్వు సింగిల్గా పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళలేవు. జాగ్రత్తగా గమనించండి. నా భక్తి నాదండి, నేను ఒకడు ఎవడన్నా ఏమన్నా అయిపోయి నేను దేవుల్లో బాగా ఎదుగుతున్నానంటే తోటివారితో సమాధానం లేకుండా నువ్వు ఎలా అభివృద్ధి సాధించగలవు? పరీక్ష ఎందుకు పెట్టాడు? ఎవడినోడిని విడిగా తీసుకెళ్ళి అడవిలో పడేసి ఆ యేసుక్రీస్తులాగా తయారవ్వంటే నీకు పరీక్ష లేకుండా ఎలా తయారవుతావు? నిన్ను శోధించేవాడు ఉండాలి, నిన్ను విసిగించేవాడు ఉండాలి, నిన్ను అవమానపరిచేవాడు ఉండాలి, నిన్ను కొట్టేవాడు ఉండాలి, నిన్ను హింసించేవాడు. వీటన్నిటినీ సహిస్తూ అప్పుడు ఓర్చుకుంటే అప్పుడు కదా నువ్వు పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళేది. అసలు ఏ పరీక్షలో లేకుండా సింగిల్గా ఒక రూమ్లో పెట్టి ఆ సమాధానం అందు బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటే దేవుళ్ళు, యేసుక్రీస్తు వారిలో ఉంటే మరి ప్రజలతో, మిగతా విశ్వాసులతో ఎలా ఉండాలి? కలిసే ఉండాలి, ఐక్యతలో
జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాడు చెడగొడతాడు. విభజించి పాలించనే రూల్ పెట్టినాడు అపవాది వాడు. విడగొట్టి ఎవరినాడు పరిపాలించుకుంటా, మీ అందరూ కలిసి ఉండాల్సిన అవసరం లేదంటాడు. అందుకే అందులో చాలా జాగ్రత్తగా మనం శ్రద్ధ కలిగి ఉండాలి అంటున్నాడు. అలా ఉండటం వల్ల శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించాలంటే అవతలోడు ఏదో సహించకూడని పని చేస్తాడు. ప్రేమతో ఒకరినొకడు సహిస్తే సమాధానం ఉంటుంది, సహించకపోతే విరోధం ఉంటుంది. ఆడు అట్ట చేశాడు కాబట్టి నేను ఆడితో మాట్లాడనండి, ఆడు అట్ట చేస్తాడు, అయినా నువ్వు సహించాలి అంతే. ప్రభు సహించాడా? ప్రభు సహించినప్పుడు మరి నీకేమైంది? అంత గొప్పోడే పరలోకం నుంచి వచ్చి భూమి మీదకి వచ్చి అన్నీ తగ్గించుకొని ఎవరిని ఏమనకుండా సహిస్తే మరి మనం ఆయన కంటే గొప్పవాడమా? ఆయన ఎక్కడా నేను ఎక్కడ, ఇది మనం వదిలే డైలాగ్. ఆయనలాగా నువ్వు అవ్వాలని ఆయన చెప్పింది. ఆయన ఎక్కడా నేనెక్కడంటే నువ్వు అక్కడే. ఎక్కడా? అదే ఆయనలాగా నువ్వు అవ్వాలని. నా తండ్రి పరిపూర్ణ, తండ్రితో పోల్చాడు చూడండి యేసుక్రీస్తు వారు. నా తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా. మరి తండ్రితో పోలిస్తే యేసుక్రీస్తు వారితో కూడా పోల్చుకోకపోతే ఎట్టా? పరలోకమన్న తండ్రి కంప్లీట్ మ్యాన్ కాబట్టి మీరు కూడా కంప్లీట్ మ్యాన్లు అవ్వాలని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన ఎక్కడా నేనెక్కడ అనటానికి వీలు లేదు. ఆత్మ కలిగించే ఐక్యతలో శ్రద్ధగా కాపాడుకొనుటయందు ఆ ఒకరినొకరు సహించాలి, ప్రేమతో సహించాలి. ప్రేమ ఉంటే ఆడేమన్నా పట్టించుకో. అవతల ఎంత నీచంగా మాట్లాడినా, నిన్ను అవమానకరంగా మాట్లాడినా, కించపరిచిన వదిలేయి, దేవుడికి అప్పచెప్పని మొత్తం ఆయనకు అప్పచెప్తాం, సహిస్తాం. అంటే సహిస్తే ఐక్యత ఉంటుంది, సహించకపోతే ఐక్యత ఉండదు. అక్కడ సహించాలంటే ఏముండాలి? మనకి ప్రేమ ఉండాలి. దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ మనం కూడా తోటివారి ఎడల చూపించాలి. ఆ ప్రేమ లేకపోతే సహించలేనోడు వెళ్ళిపోతాడు, ఓర్చుకోలేడు. సహించలేనోడు ఏం చేస్తాడు? నన్ను అంటావని పొడుచుకొచ్చి ద్రోషం వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? వాక్యానుసారంగా బతకకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా వేస్టే. ఎంత పరిచర్య చేసినా వేస్టే, ఎన్ని పాటలు పాడినా వేస్టే. వాక్యానుసారంగా నువ్వు బ్రతకాలి. ముందు తోటి వారితో కలిసిమెలిసి ఉండాలి. ఎక్కడేమడలోనోడు ఎక్కడా ఏమడలేడు. ఎందుకంటే నీకు ఇగో పోలేదన్నమాట. ప్రేమ ఉంటే అన్నీ సహిస్తాం. అందుకే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని మన ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును. అసలు పిలిచిన పిలుపు ఎలాంటిదంట? పిలుపు అంటే మిమ్మును పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా. మనం వివాహాలకు కానీ లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలకి వాళ్ళు పిలిచిన విధానాన్ని బట్టి మనం గిఫ్ట్ తీసుకెళ్తాం. మీరు రాకపోతే కుదరదు, మీరు వచ్చి చక్కగా ఉండాలి, 2 రోజుల ముందే ఉండాలి అని ఇంటికి వచ్చి బొట్టు కాటుకు పెట్టి స్వీటు గీటి ఇచ్చి బతిమలాడి అవసరమైతే కాళ్ళు పట్టుకొని వెళ్ళారనుకో, ఆ వెళ్ళే ఆహ్వానం ఎలా ఉంటుంది మనకి చెప్పండి? తప్పకుండా రండి, పలానా రోజు పెళ్ళి, వస్తున్నారుగా, సరేలే వీలు చూసుకొని రండిలే అన్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది? ఆడ అసలు సరిగ్గా మనల్ని పిల్లలు ఫోన్లో చెబుతాడా, మనిషిని కబురు చేయడా? మా వాళ్ళు ఉన్నారు చాలామంది, నన్ను ఇంటికి వచ్చి పిలవలేదు కాబట్టి నేను వెళ్ళను అంటాడు. ఇంటికి వచ్చి పిలిస్తే అంటే పిలుపుని బట్టి వెళ్ళే విషయంలో తేడా ఉంటుంది. ఇప్పుడు మనల్ని ఎలా పిలిచాడంట? మీరు పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా, అంటే మనల్ని పిలిచిన విధానంలో దేవుని దీర్ఘశాంతం ఉంది, సంపూర్ణ వినయం ఉంది, సాత్వికం ఉంది. ఇలా నడుచుకోవాలని, అంటే వినయముతో సాత్వికంతో సమాధానంతో మనమంతా నడుచుకోవటానికే పిలిచాడు. ఆ పిలిచిన ఆయన ఎలా పిలిచాడు? అలా నడుచుకొని పిలిచాడు. యేసుక్రీస్తు వారు వచ్చారండి లేకపోతే లేదన్నాడా? ఎలా అన్నాడు? ప్రయాసపడి పాపభారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా కాడి సులువుగాను తేలిగ్గాను ఉంది, నా దగ్గర నేర్చుకోండి అని ప్రేమతో పిలిచాడండి. ప్రేమతో పిలిచిన ఆయన ఎంత సాత్వికంతో ఉన్నాడు, ఎంత దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపించకపోతే మనం ఎప్పుడో లేచిపోయేవాళ్ళం. అంటే ఆయన పాటించి అలాంటి పిలుపు మనల్ని
పిలిచాడు. ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం ఎలా ఉండాలి? అంత దీర్ఘశాంతం ఉండాలి, అంత సాత్వికం ఉండాలి, అంత సంపూర్ణ వినయం. సంపూర్ణ వినయం అంటే కాళ్ళు ఎగరేయకూడదు, ఎవరి దగ్గర కాళ్ళు ఎగరేయకూడదు. అన్ని చోట్ల మనం ఇలాగే ఉండాలి. దేవుని దగ్గర ఎంత విధేయత ఉంటాము. మనకంటే చిన్నోడి దగ్గర మొదటి వర్తమానం విన్నాం కదా, అహరోను పెద్దోడు, మోషే గారు చిన్నోడు. మోషే గారి దగ్గర అహరోను ఎలా ఉన్నాడు చెప్పండి? శిరసా వహించి సెలవేయండి ప్రభు అంటాడు, అంతే. ఎందుకంటే దేవుడు మోషే గారికి చెబితే మోషే గారు అహరోను గారికి చెప్పాలి, అహరోను గారు ప్రజలకు చెప్పాలి. అంటే పెద్దోడు కదా అని విరవేగలేదు. ఎలా ఉన్నాడు? తగ్గించుకొని వినయం. సంపూర్ణ వినయం అంటే ఇంకా ఇక వినయంలో కూడా ఏమాత్రం అడ్జస్ట్మెంట్లు రాజీలు లేవు. అలాంటి పిలిచాడంట మనల్ని. నిజంగా క్రైస్తవులు ఈ పద్ధతులు పాటిస్తే అసలు సమస్యలు ఉండవు, గొడవలు ఉండేయండి. వాక్య విషయంలో కూడా ఎవడన్నా తప్పు చెప్పాడు అనుకోండి, వినయంతో చెప్పం, ప్రేమతో చెప్పం. నీకేం తెలుసు, నాకే ఎక్కువ తెలుసు అని ఒకళ్ళనొకళ్ళు వాదించుకుంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్ చేస్తే బ్రదర్ ఇలా చెప్పావు, దీనికి ఇలా ఉంది, ఇలా ఉందని ప్రేమతో మాట్లాడుకోవచ్చు. ఈ మాట్లాడుకున్నవి కూడా మళ్ళీ యూట్యూబ్లో పెట్టేస్తున్నారు. అంటే అవతలని కంపు చేద్దామనే కదా. అందులో ప్రేమ ఎక్కడ కనపట్టలేదు. అదే ప్రేమతో మాట్లాడుకొని ఇదిగో వాక్యం ఇలా ఉంది, ఇలా ఉంది, ఇప్పుడు అర్థం కాలేదా, సరే ఏదో ఒక రోజు అర్థమైంది, అప్పటిదాకా మనం సైలెంట్గా ఉందాం అని ప్రశాంతంగా ఉండొచ్చు, తప్పులేదు. కానీ అవతలోడికి ఏం తెలియదని అవతలోడిని వెర్రోడిని చేసి యువతలోడు రెచ్చిపోవటం, యువతలోడిని వెర్రోడు చేసి అవతలోడు రెచ్చిపోవటం, ఇలా రెచ్చిపోవటం వల్ల అందులో సాత్వికం కానీ, దీర్ఘశాంతం కానీ, సంపూర్ణ వినయం కానీ ఏమీ కనపట్ల. ఇవన్నీ కలిగి వీటన్నిటిని మన జీవితానికి అన్వయించుకొని పాటిస్తుంటేనే సంపూర్ణ స్థితికి వెళ్తాం. ఇందులో ఏ విషయంలో ఫెయిల్ అయినా టోటల్ ఫెయిల్. మీకు అర్థమవుతుందా? ఒక విషయంలో బాగుండి ఒక విషయంలో ఫెయిల్ అయ్యామనుకోండి, ఆ విషయంలో బాగున్నానుగా అనబాకు. ఆ విషయంలో బాగున్నా ఎవ్వడు మాట్లాడు, ఫెయిల్యూరే మాట్లాడతాడు. చాలాసార్లు చెప్పాను, ఈ షర్టు మీద చిన్న మరక కనపడింది అనుకోండి, అందరి దృష్టి ఎక్కడ పడిద్ది? మిగతాదంతా బాగుందిగా, అటు చూడరు, మరకే కనపడిద్ది. మరక మంచిది కదా, అటే చూస్తారు. అలాగే నువ్వు చేసిన మంచి పనులు ఏమి గుర్తుపెట్టుకోరు జనం. నీలో ఏ తప్పైతే కనపడిద్దో దాన్నే ఎత్తి చూపిస్తారు. కాబట్టి అన్ని విషయాలు ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గానే ఉండాలి. ఏ విషయంలో ఫెయిల్ అయినా వాడు ఫెయిల్ అంటాడు, అంతే. అంటే 99 మార్కులు వచ్చి 1 మార్కు రాకపోయినా మనం ఫెయిల్. అందుకే సంపూర్ణ స్థితి, పరిపూర్ణ స్థితిలోనికి క్రైస్తవుడు వెళ్ళాలని దేవుని ఆశ, దేవుని కోరిక. ఇంకా చదువుదాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. మీ నిరీక్షణ ఏంటి? ప్రభు వస్తాడు, మమ్మల్ని పరలోకం చేరుస్తాడు, లేదా మేము పోయినా పరదేశికి వెళ్ళిపోతాం. ఇదే నిరీక్షణ, అంతే. ప్రభు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, శరీరం ఒక్కటే, ప్రభు శరీరం. మిమ్మును ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ ఆత్మగా వ్యాపించి ఉన్నాడు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. 11వ వచనం, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది, ఏంటంట? మనమందరము విశ్వాస విషయంలోనూ ఏకత్వం ఉండాలి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత, తటేటు కాదంట, మళ్ళీ క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవార మగు వరకు, అనగా ఆయన ఇలాగూ నియమించను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత కలవారం అయ్యే వరకు నియమించాడంట. అవ్వకపోతే నియామకంలో లేవని అర్థం.
నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. నేర్చుకున్నాయి అప్లై చేసుకొని పాటించాలి. నేర్చుకోవాలి, పాటించాలి, నేర్చుకోవాలి, పాటించాలి. నేర్చుకోవటానికే రాకపోతే పోనీ ఇంటికాడ కూర్చొని ఏమైనా చదివి సత్తారంటే అస్సలు ఇంటికాడ బైబిలే తెరవం. ఆదివారం వస్తే మళ్ళీ ఇక్కడ తెరవటమే కదా. ఎంతమంది ఉదయాన్నే లేచి సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారు. అలవాటు ఉన్నవాళ్ళు, అలవాటు అమ్మో చదవాలి బాగోదు అనేవాళ్ళు కాదు. అలవాటు ఉన్నవాళ్ళు అంటే రెగ్యులర్గా తినటానికి ఎలా అలవాటు పడ్డామో, తాగటానికి ఎలా అలవాటు పడ్డామో, బైబిల్ చదవకపోతే అమ్మో అసలు బాగలేదు నాకు ఏదో అనీజీగా ఉంది ఏంటి అనుకున్నా, బైబిల్ చదవలేదా అని గుర్తొచ్చానా చదవాలి. అలాంటి వాడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా అరుదు, కనపడరు ఎక్కడ ఒకళ్ళు కూడా. కుదిరితే చదువుతాం, లేకపోతే లేదు. ఆ స్టేజ్కి మనం వెళ్ళాలంటే చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. చదవకపోతే వినాలి, కనీసం వాక్యం వినాలంటే సమయాన్ని కేటాయించాలి. ఆదివారం గంటలో అరగంట దొబ్బేస్తాం, మళ్ళీ అరగంట దొంగలం అందరం కదా. ఎలా వచ్చింది? క్రీస్తు కలిగిన సంపూర్ణత గలవారం అవుటకు అలాగూ నియమించాడు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఎందుకంటే ఇలా నియమించింది, అందరూ ఒక పని చేస్తే నడవదు. అందుకని ఒక్కొక్కళ్ళు ఒక పని చేస్తే శరీరం క్షేమాభివృద్ధి. చెయ్యి పని చెయ్యాలి, కాలు పని కాలు చేయాలి, కన్ను పని కన్ను, చెవి పని చెవి, నోరు పని నోరు, ముక్కు పని ముక్కు, లోపలున్న అవయవాలు వాటి పని అవి చేయాలి. అన్నీ దేనికి ఇచ్చిన పని అవి చేస్తే అప్పుడు శరీరం డెవలప్ అయింది. నోరు తన పని చేయలేదనుకోండి తినే పనిలో, అప్పుడు శరీరం అభివృద్ధి చెందదు. ముక్కు తన పని తను చేయలేదనుకోండి శరీరం బతకదు, గాలి లేకపోతే కదా. చేతులు సైలెంట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి? ఆహారం నోటితో తినాలి, నేలకి కుక్కల్లాగో జంతువుల్లాగో తినాలి. కొంతవరకు పర్వాలేదు, కానీ చేతులతోనే చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. వాటి బదులు కాళ్ళు వాడుతున్నారు చేతులు లేని వాళ్ళు. అంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ దేని పని అవి చేస్తే క్రీస్తు అనే శరీరం సంఘం ఏమైంది? డెవలప్ అయింది, అభివృద్ధి చెందిద్ది. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆ శరీరం క్షేమాభివృద్ధి చెందటానికి కొందరిని ఎలా నియమించాడంట? పరిచర్య ధర్మం జరుగుటకు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపర్లుగాను, ఉపదేశకులుగాను నియమించను. అందువల్ల మన మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. ఏమండి, ఈ స్టేజ్లో ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ఇంకెటూ కదలడు. ఆ బోధ బాగుంది, ఈ బోధ బాగుంది, ఆ సంఘం బాగుంది, ఈ సంఘం బాగుంది, ఏ సంఘానికి పడితే ఆ సంఘం పిల్లి మారినట్టు మారేవాడుగా ఉండడు. అలల చేత కొట్టబడినట్టు అటు ఇటు ఉండక. ఆ బోధ బాగుంది, ఈ బోధ బాగుంది, ఆడు బాగున్నాడు, ఈడు బాగున్నాడు, ఆ సంఘం బాగుంది, ఈ సంఘం బాగుంది, ఇలా తిరుగుతూ ఉంటాడంట. అలా ఉండొద్దు అంటున్నాడు. అలా ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ఫైనల్గా డిక్లేర్ చేశాడు. ఎలా ఉండాలంట? ప్రేమ ఉండాలి, సత్యము చెప్పాలి, అన్ని విషయాల్లో క్రీస్తులో ఉండటానికి మనం ఎదగాలి. అంటే కంప్లీట్ మ్యాన్ అవ్వాలి, యేసుక్రీస్తులా తయారవ్వాలి, పరిపూర్ణ స్థితికి వెళ్ళాలి. అందులో ఖచ్చితంగా మనకి బోధ ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ బోధ ఉంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలా లేకుండా మనం అడపాదడపా వాక్యం నేర్చుకున్నాం అనుకోండి, ఎలా ఉంటామంట? 14లో చెప్పాడు కదా, అందువల్ల మనం మీదట పసిపిల్లలమై ఉండి, చిన్నపిల్లలు కదా, ఆడు పెడితే ఆడి దగ్గరికి వెళ్తాడు, వీళ్ళు తిండి పెడితే వీళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆళ్ళ మాటలు కాసేపు వింటారు, వీళ్ళ మాటలు కాసేపు వింటారు. పసిపిల్లల మనస్తత్వం అది. మనకు మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు. కల్పించబడిన ఉపదేశం, వాక్యంలో ఉన్న ఉపదేశం కాదు అది. మనుషులు కట్టుకథ కల్పించి చెబుతారు
కొన్ని సంఘాల్లో అసలు ఎంత రమణీయంగా ఎంత ఆహ్లాదంగా ఉంటాయి అనుకోండి. ఆ స్టోరీ చెప్తుంటే ఇన్వాల్వ్ అయిపోతారండి. సినిమా చూస్తుంటే ఎంత కాన్సన్ట్రేషన్తో చూస్తారు, టీవీ సీరియల్ చూస్తే ఎంత శ్రద్ధగా వింటారు, వాక్యం చెబితే అంత శ్రద్ధగా వినరు. కానీ మధ్యలో కథ చెప్తే బయటోడిది ఆకట్టుకునే విధంగా మరి ఆ డైలాగ్ డెలివరీ కూడా అచ్చంగా ఆ పాత్ర పలికినట్టే పలుకుతాడు. అక్కాయి పలికిందంటే అక్కాయిలాగా పలుకుతాడు, ముసలం పలికితే ముసలమ్మలాగానే పలుకుతాడు. అలా పలుకుతుంటే ఎలా ఉంటుంది? సినిమా చూసినట్టు ఉండదు. తెర మీద కల్పించబడిన ప్రతి ఉపదేశములకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారైతుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనం అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. ఎదగటానికి ఈ బతుకు. దేవుని స్వరూపం మనలో కనిపించటానికి బతుకు. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో సృష్టించబడిన మనిషి ఎవరి స్వరూపంలోకి మారిపోయాడు? దయ్య పిల్లలుగా మారిపోయాడు. అందుకే యేసుక్రీస్తు వారు అంటాడు కదా, మీరు మీ తండ్రియకు అపవాది సంబంధులు. మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అంటే దేవుని పోలిక, దేవుని స్వరూపం ఏమైంది? దేవుని పోలికలు పోయినాయి, అపవాది పోలికలు వచ్చేసినాయి. అందుకే మళ్ళీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు తన స్వరూపం, తన పోలికలోనికి మార్చుకోవాలనుకున్నాడు. అలా మారాలంటే ఖచ్చితంగా క్రీస్తుని పోలి నడుచుకోవాల్సిందే. మరొక వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ప్రతి విషయంలో సంపూర్ణులు అవ్వాలనేదే దేవుని చిత్తం ప్రియులారా. 13వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం. 9, 10, 11 చదవండి. మేము బలహీనమై ఉన్నను, మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషిస్తాము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణుడు కావాలని ప్రార్థించుతున్నాం. పౌలు గారు ప్రార్థిస్తున్నారంట కొరింథీ సంఘం గురించి. మేము బలహీనమైనా సరే మీరు మాత్రం బలవంతులై ఉండిన ఎడల సంతోషిస్తాము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులుగా కావాలని ప్రార్థిస్తున్నాము. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడదోయబడుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచకుండానట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. తుదకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ప్రేమ సమాధానములకు కర్తయ్యకు దేవుడు మీకు తోడై ఉన్నాడు. సంపూర్ణులుగా ఉంటే ఆటోమేటిక్గా ఏమొచ్చిందంటే సమాధానం వస్తుంది, ఆదరణ వస్తుంది, ఐకమత్యం వస్తుంది. ఏక మనస్సు కలిగిన వారై ఉంటారు. అంటే సంపూర్ణ స్థితిలోనికి వెళ్ళినవాడు చిన్న చిన్న విషయాలకి అసలు ఎవరితో విభేదాలు పెట్టుకోవటం కానీ, ఎవరితో నాకు పడదు, వాళ్ళతో నాకు కుదరదు అనే డైలాగులు అనరు. అందరితో కలిసిపోయి ఉంటారు, అందరిలాగా ఉంటాడు. అందుకే పౌలు గారు మేము ఒకళ్ళ బలహీనమైనా మీరు మాత్రం బలవంతులుగా ఉండండి అని ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. పౌలు గారి దగ్గర ఉన్నాడు ఇంకొక ఆయన పేరు ఎపఫ్రా గారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఒక మాట. కొలసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూస్తే, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. కొలసీ సంఘం గురించి పౌలు గారు రాస్తూ ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఏంటంటే ఎపఫ్రా ఏం చేస్తున్నాడు? ఈయన ప్రార్థన చేయటమే కాక ఇంకెవరు చేస్తున్నారంటే ఆయన దగ్గర ఉన్న ఆయన ఎపఫ్రా, మీరు సంపూర్ణులు, సంపూర్ణ ఆత్మత నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని ఇతడు ఎప్పుడు మీ కొరకు తన ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడంట. ప్రార్థనలో అంటే పౌలు గారు మాత్రమే కాక తన దగ్గర ఉన్న శిష్యులు కూడా ఏం చేస్తున్నారు? అందరూ సంపూర్ణులు అవ్వాలి, అందరూ సంపూర్ణులు అవ్వాలి అని
ప్రార్థన చేస్తాడు. అంటే మనం సంపూర్ణ స్థితికి వెళ్ళేటప్పుడు మనకు ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, విభేదాలు వస్తాయి, గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, నిందలు వస్తాయి, అవమానాలు అన్నీ వస్తాయి. అన్నిటినీ సహించి పరీక్షలో పాస్ అయితేనే సంపూర్ణ స్థితికి వెళతాం. సంపూర్ణులే పరలోక రాజ్యానికి వారసులు. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు చెప్పడానికి ముందు ఆయన ఎన్నో హింసలు అనుభవించాడు, ఎన్నో చిత్రవదలు అనుభవించాడు. తన్నినా కొట్టినా ఏం చేసినా ఆయన ఏం చేశాడు? అందరినీ క్షమించి మళ్ళీ సువార్త పనిలోకి వెళుతూనే ఉన్నాడు. ఒక సందర్భం మనం అపోస్తల కార్యాల గ్రంథంలో 14వ అధ్యాయం చూడగలిగితే, అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 19వ వచనం నుండి చూద్దాం. ఇది లుస్త్రా అనే ప్రాంతంలో పౌలు గారికి జరిగిన సందర్భం. 14వ అధ్యాయము 19వ వచనం నుండి, అంతియొకయ నుండి ఈకొనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణం వెలుపలికి అతన్ని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి ఏం చేశారంటే, ఇక్కడ రాళ్ళు రువ్వితే స్పృహ తప్పి పడిపోతే చచ్చిపోయాడు అనుకొని పట్టణం బయటికి ఈడ్చారంట. అంత తన్నులు తింటే మనం ఏం చేస్తాం? అర్జెంటుగా హాస్పిటల్లో జాయిన్ అవుతాం, లేకపోతే మళ్ళీ ఇంకా సువార్త పనికి జీవితంలో జన్మలో వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాం, అంతే కదా. లేదా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ అన్నా తీసుకుంటాం. ఇంట్లో వాళ్ళు కూడా ఏమంటారు? నీకెందుకు, వాళ్ళకి లేని త్వరత నీకే వచ్చిందా? ఎంతమంది ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నారు? ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తే సరిపోదా? వీధుల్లోకి వెళ్ళి తన్నులు తిని రావాలా సువార్తకి? వాళ్ళు తిన్నారు. మరి ఈ ఇంట్లో వాళ్ళు చేసే డైలాగులు ఇదే, నువ్వు ఇంట్లో ఉండు, మేము కూడా ఇంట్లో ఉండి నీతో కలిసి అందరం కలిసి ప్రార్థన చేసుకొని భజన చేసుకుందాం, బయటకు మాత్రం అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే తంతన్నారు కదా అని ఇంట్లో వాళ్ళు సర్ది చెబుతారు మనకి కదా. నిజమే కదా అనిపించింది. నా మీద ప్రేమతో వీళ్ళు చెబుతున్నారు అనుకుంటారు. అందరూ కలిసి సాతాను ప్రేమలో పడ్డారన్న సంగతి తెలియదు కదా. అలాగే అనుకుంటారు. అక్కడ ఏం జరిగింది? రాళ్ళు రువ్వి కొడితే స్పృహ తప్పిపోతే చచ్చిపోయాడు అనుకొని పట్టణం బయటికి ఈడ్చారంట. పౌలు గారిని ఈడిస్తే అందరూ సహోదరులు ఉండి అక్కడ కాపాడి తీసుకెళ్ళి మరునాడు దెర్బే పట్టణానికి తీసుకెళ్తే అక్కడుండి వాళ్ళు గాయాలు బాగు చేసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకను ఇది మళ్ళీ అక్కడికి వచ్చారు తన్నిన చోటకి. లుస్త్రలో కదా జరిగింది. 7వ వచనంలో ఆ సందర్భం అదే. 7వ వచనంలో 14వ అధ్యాయం, లుస్త్రలో బలహీన పాదములు కలిగిన ఒకడు ఉండెను, అతన్ని కాపాడాడు. అక్కడ ఆ దెబ్బతోనే వాళ్ళకి సన్మానం చేయబోయారు ఆ ప్రాంతంలో వాళ్ళు. వీళ్ళు మహా దేవదూతలు, దేవుడే దిగొచ్చాడు అన్నట్టుగా వాళ్ళకి సన్మానం చేయకపోతే పారిపోతే ఇదిగో అంతియొకయ నుండి ఈకొనియా నుండి కొంతమంది యూదులు వచ్చి వీళ్ళని కొట్టారు, అందరినీ ఐక్యపరిచి. మంచి పని చేస్తే ఇక్కడ అవమానం వచ్చింది. రాళ్ళు రువ్వి కొడితే వీళ్ళు ఏం చేశారు? మర్నాడు ఎక్కడికి వెళ్ళారు? దెర్బేకు వెళ్ళిపోయి అక్కడ సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసి మళ్ళీ రిటర్న్గా ఎక్కడికి వచ్చారు? లుస్త్రకును ఈకొనియాకును తిరిగి వచ్చిరి. ఎక్కడ తన్నారో మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చారంట. ఎంత ధైర్యం కావాలండి? ఆ ఊరు వెళ్తే తంతన్నారా అంటే ఆల్రెడీ తన్నులు తిన్న ఆయన మళ్ళీ పక్కకి వెళ్ళి అక్కడ సువార్త చెప్పి కొంతమందిని శిష్యులు చేసి మళ్ళీ తన్నిన ఊరికి వెళ్ళాడంట. దేవుడు అపజయాలను మనకు అనుమతించడానికి వెనుక కారణం ఏంటంటే నిన్ను ఇంకా సంపూర్ణులుగా చేయటానికి. ఆ విషయం పౌలు గారికి అర్థమైంది. తంతే తన్నారు, మళ్ళీ తంతారు, ఏమైంది? పోతే హ్యాపీగా ప్రభుతో ఉండొచ్చు, లేకపోతే ఈ పరిచర్యలో తన్నులు తింటూ ముందుకెళ్ళొచ్చు అని చెప్పి ఈయన తన్నారని ఎక్కడ భయపడి కొంతమంది వెనకడుగేస్తారోనని పౌలు గారు ఏం చెప్తున్నాడో తెలుసా? శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించవలని వారిని నన్ను తన్నేరు కదా అని మీరు భయపడి ఆగిపోతారేమో. ఇలా తన్నులు తిని అనేక శ్రమలు అనుభవించే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ఇలా తింటుంటే మనం పరిపూర్ణులు అవుతాం, రాటు తేలిపోతాం. తన్నులు తింటంటేనే రాటు తేలిపోయి పరిపూర్ణులు అయిపోతాం. చిన్న చిన్న విషయాలు కలిగి
అత్తారింటికి దారేదన్నట్టు సంఘాన్ని వదిలేసి ఎటో వెళ్ళిపోతే ఇంకా నీ స్థితి ఎక్కడ ఉంటుంది చెప్పండి. చిన్న చిన్న విషయాలండి. ఆయన అట్టన్నాడండి, ఆడు సరిగ్గా నా వైపు చూడలేదండి, ప్రేమతో పలకరియట్లేదండి, ఈ పనికి మాలిని ఇవన్నీ టీ సరిగ్గా ఇవ్వలేదు, పలహారం సరిగ్గా పెట్టలేదు, ఆడికి ఒక మొక్క ఎక్కువ వేశారు, నాకు తక్కువ వేశారు, చారు ఎక్కువ పోయలేదు, ఈ పనికి మాలిని అన్నీ పెట్టుకుంటే నువ్వు పరిపూర్ణ స్థితి అక్కడ అతపాతాళానికి వెళ్ళిపోతావు. పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా, పాతాళానికి వెళ్ళాలనుకుంటున్నారా? వేదన పొందే స్థలానికి. పరిపూర్ణ స్థితికి వెళ్ళాలంటే పౌలు గారు ఎక్కడ భయపడి వెనకడుగేస్తారో వాళ్ళని, ఇదిగో మనం అనేక శ్రమలు అనుభవించే పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అందుకే నేను తన్నులు తిని మళ్ళీ ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడు. ఆడు భయపడకూడదు. అక్కడ వాళ్ళు పౌలు గారిని తన్నారు, మనం వెళ్తే మనల్ని కూడా తంతారేమోనని, వెనకడుగేస్తారేమోనని వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు పౌలు గారు. వచ్చేవారం మాట్లాడుకుందాం మిగతా భాగం, దేవుని సమయం ఇస్తే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్నతండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఒకప్పుడు దేవుడు లేనివారం, అన్ని జనులం అపరాధములు పాపములు చేసి మీరిచ్చిన ఈ బ్రతుకులు, ఈ పరీక్ష అన్న సంగతి మాకు తెలియక మీకు దూరస్తులుగా బతుకుతూ లోకమే శాశ్వతం అనుకొని లోకములో ఈ ఆశలు తీర్చుకోవటానికే మా బ్రతుకుందన్న విషయం మేము గ్రహించి తండ్రి, మేము లోకములో బ్రతుకుతూ ఉండగా మీ వాక్యాన్ని మాకు వినిపించి అసలైన బ్రతుకు మరణం తర్వాత ఉందని, శాశ్వతమైన లోకం మీతో ఉందని, ఆ లోకానికి చేరాలంటే ఈ పరీక్షా హాల్లో మాకిచ్చిన ఈ బ్రతుకులో మారినప్పటి నుంచైనా, బాప్తీసం తీసుకున్నప్పటి నుంచైనా మేము వాక్యముతో ఎదిగి దినదిన వర్తమానం చెంది పరిపూర్ణ స్థితిలోనికి అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలోనికి మేము ప్రవేశించాలని, అలా సంపూర్ణులే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారన్న విషయాన్ని మీరు మాకు నేర్పించారయ్యా. దీని వెనక మీరు అనేక శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మాకు ఆహ్వానిస్తారని, అనుమతిస్తారని, ఆ అనుమతించడంలోనే మేము పరీక్షలో పాస్ అవుతామని మీ వాక్యం ద్వారా మాకు తెలియచేశారు. అందులో మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఎక్కడ సుఖం అన్నది ఎరుగక అనేక ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, నిందలు అనుభవిస్తూ, ఎన్నో పరాభవాలు అనుభవిస్తూ, చీత్కారానికి గురైపోయి సొంత వాళ్లే వెలివేసిన పరిస్థితిని కూడా ఎదుర్కొని ఎక్కడా తండ్రి వెనుకడుగు వేయకుండా పరలోకపు విద్యను ప్రకటిస్తూ ముందుకు సాగి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించి ఆయన ద్వారా అనేక మందిని ప్రేరేపించి, ఇదిగోనైనా అనేక మంది పరిపూర్ణ స్థితిలోనికి వెళ్ళటానికి, ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ముందడుగు వేసే స్థితిని మాకు కల్పించాడయ్యా. ఆనాటి అపోస్తల దగ్గర నుంచి ఈనాటి వరకు ఎంతోమంది ఎన్నో శ్రమలు అనుభవించడానికి సిద్ధపడే ఇందులోకి వచ్చారన్న విషయాన్ని ఎరిగి అందులో మేము కూడా ఉండాలని మీ వాక్యానికి ప్రాధాన్యతనిచ్చి, వాక్యాన్ని నేర్చుకోవటానికి సమయాన్ని ఇచ్చి, అనేకమైన వాక్యాలు నేర్చుకునే కొద్దీ మేము మీలో ఎదగాలని, ఎదిగిన స్థితి పరిపూర్ణ స్థితికి రావాలని మీరు తెలియచేసిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఇక నుంచి అయినా ముందడుగు వేసే మనస్సును మీ పిల్లలైన వారికి అనుగ్రహించండి. ఇంతకుముందు వేసిన తప్పటడుగులు మరలా వేయకుండా క్రీస్తులో అడుగు వెనక అడుగు వేసుకుంటూ ఆయన వేసిన అడుగుల్లో ముందుకు సాగే మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. శరీర సంబంధమైన బలహీనతలు, అనారోగ్యాలు ఎంతమందికి అయితే ఉన్నాయో మీ చిత్తమైతే ప్రతి అనారోగ్యాన్ని క్రీస్తులో తీసివేసి వారు మరింతగా మీ పనిలో నిమగ్నం అవటానికి కావలసిన ఆరోగ్యాన్ని ప్రసాదించండి. అలాగే అప్పుల బాధలోనూ ఆర్థిక సమస్యలోనూ ఉన్న బిడ్డలకు అందులో నుంచి విడుదల కలిగించి మనసంతా మీ వాక్యం పట్ల లగ్నం చేసే ప్రశాంతత వారికి అనుగ్రహించండి. అలాగే మానసిక రుగ్మత, బలహీనతల్లో ఉన్న వారికి కూడా ప్రశాంతతను అనుగ్రహించమని కోరుకుంటూ, ఇదిగోనైనా గర్భంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సుఖప్రసవాన్ని వారికి అనుగ్రహించి తల్లి బిడ్డ క్షేమంగా భూమి మీద మీకు సాక్షులుగా బ్రతికే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. సంతానంతో లేక బాధపడుతున్న వారికి సంతానాన్ని ఇచ్చి, ఇచ్చిన సంతానాన్ని మీ యొక్క భక్తిలో బోధలో పెంచే మనస్సును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ఒక హన్నావలే మరి మీకోసం పెంచుతామనే వాగ్దానం మీతో చేసి మీ నుంచి పిల్లలను పొందుకునే మనస్సును వారికి అనుగ్రహించమని కోరుకుంటూ,
వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చి, మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే మేమంతా మరొక ఆరాధనలో కలుసుకోవటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు ఈ సంగముల ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్నతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఒకరికొకరు ప్రేమతో వందనాలు చెప్పుకోండి. కోపాలుంటే తీసేసుకోండి.